వెల్కమ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చాలా రోజులైంది వీడియో అనేది చేసి. ఎస్, నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి చెప్పండి అక్క, ఒకసారి ఆ రివ్యూ చెయ్యండి అక్క అని చెప్పేసి. ఓకే, మీకోసం ఆ రివ్యూతో వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఉంది పర్ఫెక్ట్గా ఒక్కటి కాదు. ఇప్పుడు సపోజ్ ఒక పారాషూట్ కంపెనీ ఉందండి, అది నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా క్రియేటర్గా పారాషూట్ గురించి చెప్తాను, లేదంటే ఇంకొక 10 మంది ఒక్క ప్రోడక్ట్ గురించి 10 మంది చెప్తారు. బట్ ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్కి వచ్చరికి ఏమవుతుందంటే 10 మంది 10 వెబ్సైట్లు చెప్తున్నారు. నేను ఒకటి చెప్తాను, ఇంకొక క్రియేటర్ ఇంకొకటి చెప్తారు, ఇంకొక క్రియేటర్ ఇంకొకటి చెప్తారు. అండ్ దీని కాస్ట్ ఎలా ఉంది? ఒక క్రియేటర్ 2000కి చెప్పారనుకోండి, ఇంకొక క్రియేటర్ చెప్పే వీడియోలో 600 ఉంటుంది, ఇంకొక క్రియేటర్ చెప్పే అలాగ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇది పక్కగా జెన్యూన్గా ఒక ప్రోడక్ట్ కాదు, డిఫరెంట్గా ఉన్నాయి. సరే, నేను అక్కడ చూశాను, కాస్ట్లు చాలా వేరియేషన్ అయితే తెలుస్తుంది దానికి దీనికి అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ కామర్స్ సైట్స్లో అండి, మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, మీషోలో ఉంది. ఓకే, అయితే ఇక్కడ పెద్ద ఆశ్చర్యం ఏంటి అంటే, ఒకళ్ళు చెప్పిన వెబ్సైట్ నుంచి మనం వెళ్తే అక్కడ 2200 అలా ఉంది. సేమ్ అదే నేను మీషోలో చూస్తే 200కి వచ్చేసింది. ఎందుకని ఇంత వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? సేమ్ లేబుల్, కంప్లీట్గా సేమ్ లేబుల్, ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. ఇంకొక కాస్ట్ 230 ఉంటుంది, ఇంకో కాస్ట్ 296 ఉంటుంది. ఎలా అంటే నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే నాకే అర్థం కానంత డిఫరెంట్గా ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా కాస్ట్ ఉంది. నేను కొంతమంది వీడియోలు చూసినప్పుడు కూడా కొంతమంది ఒక ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఒకటి చూపిస్తారు, కొంతమంది ఇంకొక ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఇంకోటి చూపిస్తారు. అసలు ఒరిజినల్ ఏది? నాకు ఇప్పటికీ డైలమా ఉందండి. ఈ కామర్స్ సైట్స్కి వెళ్తే ఇంకా ఎక్కువైంది డైలమా. సరే, ఒక రివ్యూ చెప్తాను. నేను ఒక అమ్మాయి వీడియో చూశాను, తను ఏం చెప్పిందంటే, నేను యూజ్ చేశానండి ఒక 2 months 3 months యూజ్ చేశాను, ఒక 3 months వస్తుంది. బట్ ఏంటి అంటే యూజ్ చేసినప్పుడు బాగుంది, వెల్ అండ్ గుడ్. స్టాప్ చేసాం కదా, అప్పుడు హెయిర్ ఫాలింగ్ అవుతుంది. తను ఈ కామర్స్ సైట్స్లోనే తీసుకుంది. ఈ కామర్స్ సైట్స్లో తీసుకున్నవన్నీ కూడా నన్ను అడిగితే ఫేక్. ఎలా చెప్తున్నాను అంటే, నేను నా ఫ్రెండ్ యూజ్ చేసింది, నేను తను నిన్న కాల్ చేసి అడిగాను, ఇలా నువ్వు యూజ్ చేసావు కదవే, ఎక్కడ తీసుకున్నావు, ఎంత పడింది ఏంటని అడిగితే, నేను మీషోలో తీసుకున్నాను 200కి, బట్ ఫేక్, జుట్టు మొత్తం ఊడిపోయింది అని చెప్పింది. కాబట్టి ఇటువంటి కొన్ని ఆయిల్స్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం మీ మైండ్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇదే పేరు మీద చాలా వెబ్సైట్లో చాలా ప్రోడక్ట్స్, 2000 ఉన్న ప్రోడక్ట్ ఏంటి 200కి ఇచ్చేయటం ఏంటి? అది చాలామంది తీసుకొని మళ్ళీ కింద రివ్యూస్ కూడా బాగుంది మాకు అని చెప్పేసి. దయచేసి ఇటువంటివి కొన్ని ఈ కామర్స్ సైట్స్లో కొన్ని ఫ్రాడ్గా ఉన్నాయి, తీసుకోవద్దు. ఎందుకంటే హెయిర్కి సంబంధించింది కదా, జుట్టు మొత్తం ఊడిపోతే మళ్ళీ మనకి అది తొందరగా రాదు. కాబట్టి కొంచెం మీరు చెక్ చేసుకొని అది బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే తెప్పించుకొని యూజ్ చేయండి. నాకు తెలిసి నేను అడిగిన వాళ్ళని కొన్ని రివ్యూస్ అయితే ఇది 70% ఫేక్ అంటున్నారు. సరే, నేను మీకు ఒక సలహా కూడా చెప్తాను. మీకు మామూలుగా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, దాని నుంచి ఆయిల్ తీసుకొని ఆమ్లా, షీకాకాయి, అలాగే గోరింటాకు, బ్రింగరాజ, గుంటగలగరాకు అన్నమాట, కొన్ని మెంతులు, ఒంటిరెక్క మందారం, ఇవన్నీ కలిపి వేసుకొని ఇంట్లోనే మీకుగా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి హెయిర్కి. అది మనకి ఓన్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానే, నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఇవే అని చెప్పేసి. అసలు అక్కడ వాళ్ళు ఏంటో వేసి తిప్పుతున్నారు, అవేంటో మనకి తెలీదు, అడవుల నుంచి తీసుకొస్తున్నారంటే ఓకే, నేను జెన్యూన్గా చెప్తాను. ఒక ప్రోడక్ట్ని కొనుక్కోవడం ఇన్ని డిఫరెంట్ వేస్లో, ఇన్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో, ఇంత డిఫరెంట్ కాస్ట్తో ఏం తీసుకోవాలనేది మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ స్పామ్కి గురవ్వద్దు, ఇటువంటి ఆయిల్స్ని యూజ్ చేయొద్దు. అది పక్కాగా జెన్యూన్ అనుకుంటేనే వెళ్ళండి, వెల్ అండ్ గుడ్ యూజ్ చేయండి. ఓకేనా? తక్కువ కాస్ట్కి వచ్చాయని అస్సలు తీసుకోవద్దు, అవి 100% ఫేక్ అనమాట. ఓకేనా? నన్ను అడిగితే నేను ఇచ్చే రివ్యూ అయితే ఇదే, యూజ్ చేయొద్దండి. తెలియని వాటి గురించి అస్సలు యూజ్ చేయొద్దు. జెన్యూన్గా ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. అసలు అది కూడా వద్దండి, మీరు ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్స్ డిఫరెంట్గా ఆయిల్స్ ప్రిపరేషన్ ఉంటుంది. యూట్యూబ్లో కొడితే బొచ్చుడు వీడియోస్ వస్తున్నాయి.
ఓకేనా. హెల్తీగా ఉండాలి అంటే నా మెయిన్ ఛానల్లో నేను హెయిర్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి. అండ్ బయోటిన్ తీసుకోండి లోపలికి. బయోటిన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. నేను హెయిర్ గ్రోత్ చేసుకుంటానికి నేను ఎలాంటి మాస్క్లు యూజ్ చేస్తాను అనేది నా మెయిన్ ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్లో యూజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.